నమస్కారం అండి. ఈ రోజున నేను మన వాళ్ళు బైబిల్ అర్థం చేసుకోవడానికి ఎన్ని రకాల పుస్తకాలు ప్రస్తుతం మనకి తెలుగులో అందుబాటులో ఉన్నాయి అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను 1984, 83 నుంచి ఎన్ని రకాల పుస్తకాలు రాశానో అవన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటి పుస్తకాలే వేరే వాళ్ళు కూడా రాశారు. అందుకని వాటిని నేను ఇవాళ చెప్పలేను. నా దగ్గర ఉన్నవి నేను మాత్రమే చేసినవి మాత్రమే నేను ఇవాళ చూపిస్తాను. నా పేరు జోబ్ సుదర్శన్ అంటారండి. ఎడార్లో సెలయేర్లు అనే ఒక అనుదిన అధ్యయనం, అనుదిన ధ్యానమాలిక అది చాలామంది దగ్గర ఉంటుంది. దాంతో నా పేరు చాలామందికి తెలుసు. ఇప్పుడు లేదు నా దగ్గర. నేను బాగా ప్రఖ్యాతి చెందిన కాపీ ఒకటి కూడా నా దగ్గర లేదు. అయితే ఎడారిలో సెలయేర్ల తర్వాత అందరూ అడుగుతున్నప్పుడు ఎడారిలో జలధారలు అనేది రాశాను. ఎడారిలో సెలయేర్లేమో అది ట్రాన్స్లేషన్, చార్ల్స్ కామన్ గారు అనువాదం చేసిన పుస్తకం. ఇదేమో నేను సొంతగా రాసిందే, కానీ దాదాపు అట్లాగే ఉంటుంది. అట్లాగే పద్యాలు, మంచి భావగర్భితమైన డివోషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది కూడా తీసుకోవచ్చు. ఇవి కాకుండా మా ప్రియ దైవజనులు కెనడీ గారు రాసిన అనుదిన జీవితం, ఇది చాలా నాకు ఇష్టమైన పుస్తకం. ఇది కూడా ఇది ప్రస్తుతం ప్రింటింగ్లో లేదు. ఇది కూడా మీ దగ్గర ఉంటే బాగా చదువుకోవచ్చు. ఇట్లాంటివి కొన్ని డైలీ డివోషన్స్ పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఇది ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ఎడారిలో సెలయేర్లతో నేను బాగా అందరికీ దగ్గరయ్యాను కాబట్టి. అయితే నేను ట్రాన్స్లేషన్, నేను క్రైస్తవ 10 నిమిషాలు మాత్రం చెప్తాను బోర్ కొట్టకుండా. నేను క్రైస్తవ సాహిత్యం, నేను ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తూ క్రైస్తవ సాహిత్యంలోకి నేను రావటం అనేది ఎట్లా జరిగిందంటే ఇదిగో దీనివల్ల. పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం అంటే స్టడీ బైబిల్ అంటారు. ఈ స్టడీ బైబిల్ అంటే అర్థం ఏంటంటే పైనంతా బైబిల్ వచనాలు ఉంటాయి, ప్రతి పేజ్లోనూ ఈ వచనాలకు సంబంధించిన నోట్స్ ఉంటుంది, వ్యాఖ్యానం ఉంటుంది. కాబట్టి దీనిలోనే బైబిల్ వ్యాఖ్యానం కూడా ఉంటుంది. ఇది వాడుక భాషలో మేము చేసిన బైబిల్. జిఆర్ క్రో గారని అమెరికన్ మిషనరీ, ఆయనతో కలిసి నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాలు పనిచేసి ఇది మేము చేసాము. మాకు మొదట్లో జిఆర్ ప్రకాష్ గారు, అంతకుముందు ఆర్ఆర్కి మూర్తి గారు కూడా ఆయనకి హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరి తర్వాత నేను ముఖ్యంగా చాలా సంవత్సరాలు ఆయనతో ఉండి ఈ స్టడీ నోట్స్ అంతా, వ్యాఖ్యానం అంతా కూడా వ్యాఖ్యానం అంతా కూడా క్రో గారు ఇంగ్లీష్లో రాస్తే నేను మొత్తం బైబిల్లోని వ్యాఖ్యానం మొత్తాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఆ తర్వాత ఈ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేవాళ్ళు సంపూర్ణ జీవము అధ్యయన బైబిల్ అనే దాన్ని కూడా చేశారు. దీనిలో కొన్ని పుస్తకాలు, ఇది కూడా స్టడీ బైబిలే. పైనంతా బైబిల్ ఉంటుంది, బైబిల్ వచనం, ప్రతి పేజ్లోనూ కింద బైబిల్ నోట్స్ ఉంటుంది. బైబిల్ 66 పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు నేను కూడా ట్రాన్స్లేట్ చేశాను. ఇవి కాకుండా స్కోఫీల్డ్ బైబిల్ అని, స్కోఫీల్డ్ బైబిల్ చాలా పాత, ఎప్పటి నుంచో ఉన్న బైబిల్. అది కూడా నోట్స్ మొత్తం, దాని వెనకాల ఉండే మొత్తం కూడా నేను ట్రాన్స్లేట్ చేశాను. అది తెనాలి బుక్ రూమ్ వాళ్ళు ప్రింట్ చేయబోతున్నారు. ఇది ఒక్కటి చెప్పేసి మిగతా వాటిలోకి వెళ్తాం. నేను కాపరి దుడ్డుకర్ర అనేది కూడా ట్రాన్స్లేట్ చేశాను. ఇది ఐబిఎల్ వాళ్ళు చేశారు. ఒక పాస్టర్ గారి దగ్గర తప్పకుండా చేతిలో ఉండాల్సిన ఒక కరదీపిక, అంటే మాన్యువల్ అనమాట. ఓ పాస్టర్ గారికి కావాల్సిన విషయాలన్నీ దీనిలో ఉంటాయి. ఇవి కూడా దొరకటం లేదు, ప్రింటింగ్ అవ్వట్లా. ఈ సందర్భంలో నేను నా బాధ ఒకటి చెప్పాలి. మన వాళ్ళు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద 5-6 కార్లు, 8 కార్లు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్న పెద్ద పెద్ద నాయకులు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకో బిల్డింగు కట్టడానికి ఇష్టపడతారు. కానీ ఇలాంటి పుస్తకాలు రాసి ఒకసారి ప్రింట్ చేసి ఇంకెవరు ప్రింట్ చేయకుండా ఉన్న వాటిని వాళ్ళు ప్రింట్ చేసి జనాలకు అందించవచ్చు కదా అని నా బాధ. రెండో విషయం,
కామెంటరీలు, బైబిల్ కామెంటరీలు. ఇది విలియం మెక్డొనాల్డ్ గారు అని బిలీవర్స్ బైబిల్ కామెంటరీ. దీన్ని మాథ్యూ గారు క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ తెనాలి హైదరాబాద్ వాళ్ళు ఈ బైబిల్ మొత్తాన్ని ట్రాన్స్లేషన్ చేయించి ప్రింట్ చేస్తున్నారు. ఇట్లా ప్రింట్ చేయడంలో 3 వాల్యూమ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. కొత్త నిబంధన అంతా కూడా వచ్చింది. కొత్త నిబంధనలో 4, 5, 6 వాల్యూమ్స్ మెక్డొనాల్డ్ గారి వాల్యూమ్స్ తెలుగులో వచ్చినాయి. నేనే చేశాను. 4వది తప్ప 5, 6 నేను చేశాను. ఇది తప్పకుండా మీరు కొనుక్కోవాలి. కొనుక్కుంటే మీకు బైబిల్లో ఉన్న బైబిల్ వ్యాఖ్యానం అంతా మీ చేతిలో ఉన్నట్టే. ఇది చేయకముందు చాలా సంవత్సరాల ముందు తెలుగు బైబిల్ వ్యాఖ్యానం అనే దాన్ని కూడా నేను రాశాను. ఇది జీవన్ జ్యోతి వాళ్ళు పనిచేశారు. జీవన్ జ్యోతి వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంది. ఇది కొనుక్కోండి. బైబిల్ పక్కన ఇది పెట్టుకున్నప్పుడు మీకు మంచి వ్యాఖ్యానం దొరుకుతుంది. ఇవి తర్వాత మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన బైబిల్ అర్థం చేసుకోవటానికి కావాల్సిన పుస్తకం ఏంటంటే బైబిల్ నిఘంటు. నేనే చేశాను. జీవన్ జ్యోతి వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇవి అందుబాటులో ఉన్నాయి. బైబిల్ డిక్షనరీ అంటే కొన్ని పదాలు ఉంటాయి. ఒక్కొక్క పదానికి కావలసిన ఎక్స్ప్లెనేషను, వివరణ దాని కింద ఉంటుంది. ఈ సందర్భంలో నేను ఈ మధ్య చేసిన ఒక విషయం, బైబిల్ ఎన్సైక్లోపీడియాని పలకటమే మన వాళ్ళకి చేత కాదు. నేను ఇప్పుడు అసలు ఈ 10 నిమిషాలుగా అయినా నేను ఎందుకు చేస్తున్నానంటే ఇంతవరకు నేను ఇలాంటి ప్రయత్నం చేయలేదు. కొంతమంది చేశాను, నేను చూశాను. ఎందుకు చేస్తున్నానంటే మన సహోదరులకి బైబిల్ ఎంతో భక్తిగా చదివే వాళ్ళకి డిక్షనరీ అంటే ఏంటి, కంకార్డెన్స్ పదకోశం అంటే ఏంటి, వ్యాఖ్యానం అంటే ఏంటి, ఇవి తెలియదు. స్టడీ బైబిల్ అంటే ఏంటి, ఇవేమి తెలియవు అన్నమాట. ఇది ఈ వీడియో మీరు మాటికి చూసి పలానా ఇదేంటి ఇదని మీకు అర్థం చేసుకొని డబ్బులుంటే కొనుక్కోవాలి. డబ్బులు లేకపోతే కనుక మీ పాస్టర్ గారి దగ్గర డబ్బులు లేవనుకోండి, మీకు వాక్యం చెప్పే ఆయన దగ్గర డబ్బులు లేవనుకోండి, మీరు కొని ఇవ్వాలి ఆయనకి. ఆయన చదివినప్పుడు మీకు వాళ్ళు చెప్పే వాక్యం చాలా అర్థవంతంగా ఉంటుంది. ఇది నేను ఈ మధ్య కాలంలో 2 ఏళ్ల క్రితం నుంచి 3 ఏళ్ల క్రితం పనిచేసి బైబిల్ ఎన్సైక్లోపీడియా అనేది రాశాను. దీనిలో చాలా మాటలు, పేర్లు అన్నిటికీ మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మంచి వివరణ ఉంటుంది. ఇది 900 రూపాయలు. ఇది నా దగ్గర ఉన్నాయి. ఇంకొక మాట, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ ఏవి కూడా నా దగ్గర ఉండవు. నేను బుక్ షాప్ కాదు, నా దగ్గర స్టాక్ ఉండదు. ఇవన్నీ కూడా నేను రాసినవి వేరే వాళ్ళు పబ్లిష్ చేసి అమ్ముతున్నారు. ఇవన్నీ బుక్ షాప్స్లో దొరకవచ్చు. ఇది మాత్రం నా దగ్గరే దొరుకుద్ది. బైబిల్ ఎన్సైక్లోపీడియా అనేది కావాలంటే నన్ను అడగండి. 900 నేను మీకు పంపిస్తాను. ఈ ఎన్సైక్లోపీడియా కాకుండా నేను చేసిన ఇంకొక విషయం ఏంటంటే పదకోశం. దీన్ని కంకార్డెన్స్ అంటారు. ఇది కూడా బోధకుల దగ్గర తప్పకుండా ఉండాల్సింది. ఇది ఏంటంటే ఒక్కొక్క వర్డ్ ఉంటుంది. బైబిల్ మాట ఒకటి ఉంటుంది. ఆ మాట కింద ఆ మాట బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది అనేది ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ప్రేమ దగ్గర తీసి చూస్తే పెద్ద లిస్టు, ప్రేమ అని ఎక్కడెక్కడైతే బైబిల్లో ఏ వచనం దగ్గర ఉంటుందో ఆ లిస్ట్ అంతా ఉంటుంది. ప్రేమ గురించి మీరు ప్రసంగం చేయాలి. అక్కడికి వెళ్తే కనుక బైబిల్లో ప్రేమ అనేది ఎన్ని చోట్ల ఉందో అవన్నీ కూడా మీకు కనిపిస్తుంది. ఇది కూడా జీవన్ జ్యోతి వాళ్ళు నర్సాపూర్ వాళ్ళే పబ్లిష్ చేశారు. నేను చేసిన ఒక చాలా పరిశోధన గ్రంథం ఏంటంటే గొప్ప సాక్షి సమూహము అని 1800 కాలం నుంచి మొన్నటి వరకు ఉన్న సంఘ చరిత్ర అంతా రాశాను. గొప్ప సాక్షి సమూహం. ఇది కూడా జీవన్ జ్యోతి వాళ్ళే చేశారు. వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అది తెప్పించుకుని కొనుక్కోండి. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా ఈ 2 పుస్తకాలు మన వాళ్ళు తప్పకుండా కొంటారు. నేను రాసిన 7 మాటలు, యేసుప్రభు శిలువలో పలికిన 7 మాటలు ఈస్టర్కి ముందు 1 నెల నుంచి బాగా కొంటారు వీటిని. ఎందుకంటే మన పాస్టర్ గారులే కాకుండా కొంతమంది పెద్దలు, సాధారణ క్రైస్తవులు కూడా 7 మాటల గురించి మాట్లాడతారు కాబట్టి ఇది బాగా కొనుక్కుంటారు. అంతేకాకుండా మన వాళ్ళు 40 రోజుల పాటు లెంటు ధ్యానాలు అని రాస్తారు. అది కూడా నేను రాశాను. లెంటు ధ్యానాలు
ఇవి రెండు కూడా నేనే పబ్లిష్ చేశాను, అంటే నేనే ప్రింట్ చేయించాను, నా దగ్గర ఉంటాయి ఇవి. ఈ 2 పుస్తకాలు బాగా కొంటారు. ఇవి కాకుండా చిన్న చిన్న పుస్తకాల గురించి నేను ఇక్కడ చెప్పటంలా, పెద్ద పుస్తకాల గురించి చెప్తున్నాను. భిన్న బోధలు ఈ మధ్య రాశాను కాబట్టి చెప్తున్నాను. భిన్న బోధల గురించి నేను రాసిన పుస్తకం. చిన్న చిన్న ట్రాన్స్లేషన్స్, చిన్న చిన్న పుస్తకాలు, పెద్ద పుస్తకాలు, ఇవన్నీ నేను దాదాపు ఒక 150-200 వరకు చేశాను. అన్నిటికంటే ఎక్కువ మందికి తెలిసింది, ఎక్కువ మంది నన్ను మాటికి ఫోన్ చేసి అడిగేది ఇవి. వేదపదం అనే పేరుతో జిఆర్ ప్రకాష్ గారు, ఆయన ఐడియా ఇది. ఆయన నేను కలిసి ఆయనకి నేను సహాయం చేశాను. వేదపదంలో పంచకాండాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు, తర్వాత అదే వేదపదంలో ఆ సిరీస్లో చరిత్ర గ్రంథాలు, అంటే యెహోషువ నుంచి ఎస్తేరు వరకు ఈ పుస్తకంలో ఉంటుంది. అక్కడికి ఆగి మేము కొత్త నిబంధనకి వెళ్ళిపోయాం. కొత్త నిబంధనలో వేదపదం, బైబిల్ గైడ్, ప్రకాష్ గారు దురదృష్టవశాత్తు దేవుడు ఆయన తన దగ్గర తీసుకున్న 2010లో, అయినప్పటికీ కొనసాగుతున్నాం. కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి అపోస్తలుల కార్యాల వరకు ఈ పుస్తకంలో ఉంటుంది. వీటన్నిటికీ పైన పేరు వేదపదమే. వేదపదం పంచకాండాలు, వేదపదం చరిత్ర గ్రంథాలు, వేదపదం కొత్త నిబంధన చరిత్ర, అంటే 4 సువార్తలు, అపోస్తలుల కార్యాలు. తర్వాత కొత్త నిబంధనలో రోమా పత్రిక నుంచి చివరి వరకు, రోమా పత్రిక నుంచి ప్రకటన వరకు ఇదొక వాల్యూమ్. మొత్తం మీద 4 వాల్యూమ్స్ వేదపదం కింద మేము చేసాం. అయితే ఇవి ప్రస్తుతం అవుట్ ఆఫ్ ప్రింట్లో ఉన్నాయి. అవి ఎప్పుడైతే ప్రింటింగ్ అవుతుందో అప్పుడు మీకు అందుబాటులోకి వస్తుంది. చాలామంది ఫోన్లు చేస్తారు, నేను రాశాను కాబట్టి, మేము రాశాం కాబట్టి మా దగ్గర ఉంటాయి అనుకుని మాకు పంపించండి అని అడుగుతారు, కానీ మా దగ్గర లేవు. నా దగ్గర ఈ 4 కాపీలే ఉన్నాయి. ఎవరు నాకు దీని గురించి ఫోన్ చేయబాకండి. ఇవి ఎప్పుడైతే వాళ్ళు ప్రింట్ చేస్తారో అప్పుడు అందుబాటులోకి వచ్చినాయని చెప్పి మీకు అర్థమైపోద్ది. ఎవరు ఫోన్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడగటానికి అవసరం లేదు. మనం నేను అసలు బైబిల్ సాహిత్యంలో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి అని ఒక 30-40 పేజీల పుస్తకం ఒకటి రాశాను. ఆది కావ్యాలు అంటే నన్నయ్య, శ్రీనాథుడు, పోతన రాసిన టైంలోనే క్రిస్టియన్ కావ్యాలు కూడా రాశారు. కనీసం ముగ్గురు ఆనాటి కవులు కావ్యాలు రాశారు. తర్వాత పద్యాలు రాశారు, జాషువా గారు ఇలాంటి వాళ్ళు. గేయాలు రాశారు, ఇండూరు సుధాకర్ నాకు మంచి ఫ్రెండు, ఆయన మంచి గేయాలు రాశారు. నేను కూడా ఈ మధ్య కాకి అనే ఒక గేయం రాశాను, విశాలాంధ్ర వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇది క్రిస్టియన్ సాహిత్యం కాదు, కానీ ఇది దళిత దానికి ఎందుకు వస్తుంది. కథానికలు కూడా చాలామంది రాశారు. మన వాళ్ళకి బైబిల్ వ్యాఖ్యానాలు ఇవి తప్ప గేయాలు, కథలు, నవల్లో, క్రిస్టియన్ నవళ్ళు ఎక్కువగా ఏమీ లేవు. ఇవి చదవటం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత అది ఆత్మ సంబంధంగా కాదేమో అనుకుంటారు. సరే, ఎవరిష్టం వాళ్ళది. కథానికలు గురించి చెప్పాలంటే నేను బాపట్ల కథలు అని ఒక కథా సంపుటి రాశాను. ఇది కూడా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు చేశారు. ఇది మామూలు అందరూ చదువుకునే సెక్యులర్ సాహిత్యం. దీనిలో చివరిలో ఒక 13 కథలు మామూలు కథలు పెట్టి 2 కథలు క్రిస్టియన్ కథలు కూడా పెట్టాను, వాళ్ళు కూడా చదువుకుంటారు కదా అని చెప్పి. ఇంకా నవళ్ళు రాశారు, క్రిస్టియన్ నవల్లో. నాటకాలు రాశారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చిన్న నాటికలు కొన్ని రాశాను అనుకోండి. బయోగ్రఫీస్, జీవిత గాథలు, మన మిషనరీ వీళ్ళందరూ బయోగ్రఫీస్ చాలామంది రాశారు.
చాలా ఇంగ్లీష్లో రాసినవి ట్రాన్స్లేషన్ కూడా చేశారు. జానపద సాహిత్యం అంటే దరువులు, బుర్రకథలు, కాలక్షేపాలు, బుర్రకథలు ఇవి రాశారు మన వాళ్ళు. తెలుగు క్రైస్తవ పత్రికలు కింద పత్రికలు నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. తులనాత్మక సాహిత్యం అంటే ఏంటంటే మన క్రిస్టియన్ బైబిల్లో ఉండే విషయాలకేనో బైబిల్లో లేని బయట వాటికి సారూప్యం, ఇక్కడున్నదే అక్కడ కూడా కనిపిస్తుంది అని రాసేవి. దానిలో నేను చాలా ప్రత్యేకంగా, ఇది ఇంకా ప్రింట్ అవ్వలేదు, బైబిల్ జ్ఞాన సాహిత్యం అంటే సామెతలు, ప్రసంగి ఇలాంటి పుస్తకాలకి ఎన్నో వేమన పద్యాలకి, వేమన పద్యాలు చెప్పిందే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిందే వేమన తన పద్యాల్లో చెప్పాడు. వేమన దీన్ని చూసి రాశాడా అనిపిస్తుంది, కానీ వేమన ఎప్పుడు బైబిల్ చదవలే, కానీ ఒకే రకమైన థాట్స్ దానిలో. దీన్ని కంపారిటివ్ లిటరేచర్ అంటారు. ఇది అది తెలుగులో రాశాను. ఇది ఎవరన్నా పబ్లిష్ చేస్తే బాగుంటుంది. పరిశోధన గ్రంథాలు, క్రైస్తవ సిద్ధాంత థియాలజీ గురించి రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. విశ్వాస సమర్థక సాహిత్యం అంటే అపాలజెటిక్స్ అంటారు, అది కూడా కొంతమంది రాశారు. బైబిల్ అనువాదాలు. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఇది క్రో గారు మేమంతా కలిసి, ముఖ్యంగా నేను, క్రో గారు కొత్తగా అనువాదం చేసాం దీన్ని. మనకి చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సొసైటీ వాళ్ళ అనువాదం ఉంది. మేము కొత్తగా వాడుక భాషలో ఈ అనువాదం చేసాం. ఇది కూడా తప్పకుండా కొనుక్కోండి. దీనిలో నోట్స్ కూడా ఉంటుంది. ఇది కొనుక్కుంటే బైబిల్ వాడుక భాషలో, అదే సమయంలో కామెంటరీ కూడా దీనిలోనే ఉంటుంది. ఇవి కాకుండా నేను ప్రాజెక్ట్ మేనేజర్గా ఒక 6 స్కాలర్స్ని పెట్టుకొని, ఇంకొక 2 పనిచేసే వాళ్ళని పెట్టుకొని, మొత్తం 9 మంది కలిసి బైబిల్ని మళ్ళీ తర్జుమా చేసాం. 2013 నుంచి 2017-18 వరకు అమెరికాలో ఉండే విక్లిఫ్ అసోసియేట్స్ అనేవాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు తెలుగులో మళ్ళీ ఇంకోసారి బైబిల్ ట్రాన్స్లేట్ చేసాం. అది ఇంకా ప్రింట్ అవ్వాల. ఎవరన్నా ముందుకు వస్తే దాన్ని తెలుగులో చేయొచ్చు. అనువాద సాహిత్యం, ట్రాన్స్లేషన్ మన దగ్గర ఉన్న బైబిల్ పుస్తకాలన్నీ కూడా దాదాపు ట్రాన్స్లేషన్సే. నేను చాలా ట్రాన్స్లేషన్ చేశాను. నేను సొంతగా రాసినవి చాలా తక్కువ, ట్రాన్స్లేట్ చేసినవి చాలా ఎక్కువ. అనువాదాలు చాలా ఉంటాయి. అనుదిన ధ్యాన మాలికలు, ఇప్పుడు నేను చెప్పిన ఎడార్లో సెలయేర్లు, ఇవన్నీ. పర్యాటక గ్రంథాలు, మన వాళ్ళు చాలామంది యెరూషలేము అది వెళ్ళొచ్చి వాళ్ళు ప్రయాణం చేసిన వాటిని గురించి మంచి మంచి పుస్తకాలు ఫోటోలతో సహా రాశారు. సంఘ చరిత్ర గ్రంథాలు, నేను ఒకటి చూపించాను కదా మీకు ఇప్పుడే. సంఘ చరిత్ర గురించి నేను ఒక పెద్ద పుస్తకం రాశాను. సంఘ చరిత్ర గురించి చాలామంది కూడా రాశారు, బాప్టిస్ట్ వాళ్ళందరూ రాశారు. వార్తాపత్రికలో వ్యాసాలు, మన వాళ్ళు వార్తాపత్రికలో మనం వేసిన వ్యాసాలు వేసుకోరు, కొంతమంది మాత్రమే వేసుకుంటారు. మరి వాళ్ళు ఎట్లా వేసుకుంటారో నాకు తెలియదు, కానీ కొంతమంది మొత్తానికి రాస్తున్నారు న్యూస్ పేపర్స్లో. సంక్షిప్త ప్రసంగాలు, 100 ప్రసంగాలు, ఇట్లా చాలా పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు వచ్చినాయి. ఆ పుస్తకం కొనుక్కుంటే మీకు ప్రసంగాలు దొరుకుతాయి, ప్రసంగాలు అవుట్లైన్స్ దొరుకుతాయి. బైబిల్ కోర్సులు చాలా ఉన్నాయి, బాలల బోధన VBS పుస్తకాలు చాలా ఉన్నాయి, ఇంకా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అన్నమాట. కాబట్టి దాదాపు ఇక్కడ నేను ఒక 30 రకాల బైబిల్ లిటరేచర్, పద్యాలు, గేయాలు, ఇవన్నీ కూడా దీనిలో ఇచ్చాను. చివరిలో ఈ పుస్తకాలన్నీ రాసిన వాళ్ళ పేర్లు ఇచ్చాను. ఒక 400 పేర్లు ఉంటాయి. ఆ పేర్లు మీకు చూసుకోవడానికి చాలా సరదాగా ఉంటుంది. బహుశా మీ పేరే ఉంటుందేమో అక్కడ, లేకపోతే మీ తాతగారు, మీ నాన్నగారు వాళ్ళ పేర్లు ఉంటాయేమో అక్కడ. కాబట్టి ఇప్పటి వరకు బైబిల్లో నాకు దృష్టిలోకి వచ్చిన పుస్తకాలు అందరూ రాసిన వాళ్ళు, పుస్తకాలే కాదు
వ్యాసాలు కానీ, పాట ఎవరన్నా రాస్తే అది కానీ, వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకం చివర్లు ఇచ్చాను. ఇది కూడా ప్రింట్ అవ్వాల. ఇవన్నీ చేయడానికి నేను పుస్తకాలు రాసేవాడినే కానీ డబ్బులు పెట్టగలిగిన తాహత లేదు. అది డబ్బులు పెట్టి ప్రింట్ చేయిస్తే అందుబాటులోకి వస్తాయి. ఒకవేళ ఒకసారి అంటూ డబ్బులు పెట్టి ప్రింట్ చేయించినా కూడా అవి అమ్మటం, మళ్ళీ వాటిని బుక్ షాపుల వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి రప్పించుకోవడం, మళ్ళీ ప్రింట్ చేయడం, దానిలో నేను కావాలనే పడదలుచుకోవాలి. రాయటం మాత్రమే దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అదొక్కటే చేస్తాను. అందుకని నా నంబర్ ఇక్కడ పడుతుంది. ఆ నంబర్ తీసుకోండి. నాకు ఫోన్ చేయొద్దు, ఎందుకంటే నేను ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాను, ఎప్పుడు ఫోన్ తీసుకుంటాను నాకే తెలీదు. మీరు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. నా నంబర్ తీసుకొని మీరు SMS చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ చేయొచ్చు. నేను ప్రతిదానికి కూడా రిప్లై ఇస్తాను. అవసరం అనుకుంటే కనుక కొన్నిటిని నేరుగా నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. బైబిల్ అనేది మనకి జీవనాడి, అది మన ప్రాణం. దేవుడు మన కోసం రాసిచ్చిన గ్రంథం, అది చదవాలి. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ సొసైటీ వాళ్ళది కొంచెం కష్టంగా ఉంటుంది. పాత రకం మాటలు, శైలి గ్రాంధికంగా ఉండి సరిగ్గా అర్థం కాదు. అయినప్పటికీ కూడా ఆ బైబిల్ కానీ, ఇంగ్లీష్ బైబిల్ కానీ చదువుతున్నప్పుడు మేము చేసిన పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన చదువుతున్నప్పుడు ఇలాంటి పుస్తకాలు, రకరకాల పుస్తకాలు వీలు చేసుకొని కొనుక్కొని దగ్గర పెట్టుకొని బైబిల్ చదివేటప్పుడు ఆ పుస్తకాలు కూడా పక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు దాన్ని రిఫర్ చూసుకుంటే కనుక మీకు బైబిల్ మరింత అర్థవంతంగా ఉంటుంది. మొత్తం మీద నేను చెప్పాల్సింది ఏంటంటే, బైబిల్ మనకు అర్థమయ్యేటట్టుగా చేసేది పరిశుద్ధాత్ముడే. అదే సమయంలో ఆ పరిశుద్ధాత్ముడే కొంతమంది చేత ఆ బైబిల్ అర్థం చేసుకోవడానికి కొన్ని సహాయకాలుగా కొన్ని పుస్తకాలు ఆయన రాయించాడు. ఇంగ్లీష్లో అయితే బోల్డన్ ఉన్నాయి, చాలా డిక్షనరీలు, చాలా ఎన్సైక్లోపీడియాలు చాలా ఉన్నాయి. అయితే నా జీవితకాలంలో ఒక డిక్షనరీ, ఒక ఎన్సైక్లోపీడియా, ఒక కంకార్డెన్సు, ఒక బైబిల్ స్టడీ, ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఉన్నా కనీసం రాయగలిగాను నేను. అది దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆజ్ఞల్లో అది నెరవేర్చాను అన్నట్టుగా ఉంది. ఈ బైబిల్ ఎన్సైక్లోపీడియాని ఫస్ట్ వాల్యూమ్ రాశాను ఇప్పుడు. అంటే ఆ నుంచి కఖ గ ఘ వరకు ఉన్న పదాలన్నీ కూడా దీనిలో ఉంటాయి. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. ఇది 850 పేజీలు, 900 రూపాయలు. మీకు ఇష్టమైతే కొనుక్కోండి. ఇది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వాల్యూమ్ ఇప్పుడు రాస్తున్నాను, అదొక సంవత్సరం పట్టుద్ది. సెకండ్ వాల్యూమ్ అయిపోయిన తర్వాత థర్డ్ వాల్యూమ్ రాస్తున్నాను, అదొక సంవత్సరం పట్టుద్ది. కాబట్టి దేవుడు ఆయుష్కాలం పొడిగిస్తే కనుక ఇంకొక 2-3 ఏళ్లలో ఈ పుస్తకం మూడు వాల్యూమ్స్ వచ్చేస్తాయి. ఈ 3 వాల్యూమ్ దగ్గరలో పెట్టుకుంటే ఇంకా మీకు పూర్తిగా బైబిల్ గురించిన అవగాహన అంతా కూడా దీనిలో వచ్చేస్తుంది. బైబిల్ చదవండి బాగా, ఈ పుస్తకాలన్నీ చదవండి. అదే టైంలో ముఖ్యంగా బైబిల్ చదవండి. ఆ బైబిల్ అర్థం చేసుకోవటానికి ఒక సేవకులుగా ఈ పుస్తకాలు మీరు వాడుకోండి. కాబట్టి దేవుని సేవలో మీ సేవకుడిగా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.